శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి సదా భగవంతుడినైతే కోరుకుంటున్నాను. మరి మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నామో ఈరోజు మీ ముందుకైతే నేను తీసుకొచ్చేసాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇల్లంతా అయితే ఈ విధంగా శుభ్రం చేసుకొని మరి పూజా మందిరము అలాగే గుమ్మం కూడా సర్దుకున్నాను. మొత్తం ఇవైతే నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశానన్నమాట. సో ఇకపోతే మరి సీతారాముల విగ్రహాన్ని అయితే ఈ విధంగా పీఠకం వేసి పీఠకం మీద పెట్టుకొని నిండుగా అలంకరించుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని పీఠకాన్ని అయితే సిద్ధం చేసుకుంటున్నాను. స్వామివారికి అమ్మవారికి మొత్తం విగ్రహాలన్నిటికీ కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని కనకంబరాలు మల్లె పువ్వులతో అలంకరించుకున్నాను. సో మామిడి కొమ్మలు కూడా పెట్టుకొని మొత్తం కూడా పీఠకాన్ని ఈ విధంగా అలంకరించుకున్నానండి. ఇకపోతే తర్వాత వచ్చేసి మొత్తం ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి అమ్మవారికి నైవేద్యాలు నివేదన చేయడానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. సారీ అండి, పూర్తిగా విడివిడిగా వండేటప్పుడు వ్లాగ్ చేయడం కుదరలేదు. సో ఈ విధంగా అయితే మొత్తం ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. ఏమేమి చేశానో చూసేద్దాం. ముందుగా వచ్చేసి స్వామివారికి అమ్మవారికి పానకం అలాగే వడపప్పు, చలివిడి, పెరుగు, పాలు, బెల్లం అన్నీ రెడీ చేసుకున్నాను. దాంతోపాటు సేమియా చేశాను. ఇకపోతే చక్కెర పొంగల్ చేశాను. బాగా నెయ్యి వేశాను. స్వామివారికి చాలా ఇష్టం. మామిడికాయ పప్పు కూడా చేసుకున్నాను. బంగాళదుంప ఫ్రై చేసుకున్నాను. వంకాయ ఫ్రై కూడా చేశాను. సో పులిహోర కమ్మగా చేశాను. దాంతోపాటు వైట్ రైస్. సో ఈ విధంగా అయితే వంటలన్నీ చేసేసుకున్నాను. ఇకపోతే ఇంకా స్వామివారికి నివేదన చేసుకోవడమే ఆలస్యం. సో ఇది వచ్చేసి స్వామివారి అమ్మవారికి కట్టే తాళిబొట్టు అన్నమాట. ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా, మందిరం మొత్తం కూడా ప్రసాదాలతోటి ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి అమ్మవారికి స్వామివారు కట్టే తాళిబొట్టు. ఈ విధంగా అయితే ప్రసాదం కూడా నివేదన చేసేసుకున్నాను. మొత్తం ధూపదీప నైవేద్యాలతో అయితే మందిరం మొత్తం కూడా పీఠకం దగ్గర అలంకరించేసుకున్నాను. ఇకపోతే అమ్మవారికి ముహూర్తం వచ్చేసింది కాబట్టి అమ్మవారికి స్వామివారి కట్టే తాళిబొట్టుకి అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు. మా ఇంటి దగ్గర పిల్లలు కూడా వచ్చారండి. ఏటేటా కూడా ఈ విధంగానే మా ఇంట్లోనే సీతారాముల కళ్యాణం అయితే జరిపించుకుంటానండి. నిజంగా సీతారాముల కళ్యాణం ఇంట్లో చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంటికి చాలా ఆశీర్వాదం కూడా ఉంటుంది. నేను ఎప్పుడు మిస్ అవ్వనండి. ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే ఇంట్లో సీతారాముల వారిని నిలబెట్టుకొని వాళ్ళకి కళ్యాణం అంతా చాలా ఘనంగా అయితే చేయించుకుంటాను. మీలో కూడా ఇంకా ఎవరికైనా తెలియకుండా ఉంటే మాత్రం తప్పనిసరిగా కూడా సీతారాముల కళ్యాణం ఇంట్లో చేసి చూడండి. నిజంగా చాలా అంటే చాలా ఆశీర్వాదాలు పొందుకుంటారు.
మొత్తానికైతే ఈ విధంగా కళ్యాణం అయితే ముగించుకున్నామండి. చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది నాకు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉంది. కళ్యాణం మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే హారతి మొత్తం ఇచ్చేసాను. సో మొత్తానికైతే మేము ముగ్గురం కూడా ముచ్చటగా అమ్మవారికి అయ్యవారికి దిష్టి తగలకుండా హారతి మొత్తం తీసుకున్నామండి. సో ఇకపోతే ఇంటికి వచ్చారు కదండి, మరి కళ్యాణానికి వాళ్ళందరికీ కూడా ప్రసాదం అయితే పెడుతున్నాను. సో చూసారు కదండి, సీతారాముల కళ్యాణం చాలా ముచ్చటగా అయితే ఈ సంవత్సరం ప్రతి ఏటా కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరుపుకున్నాను. ఎక్కడ ఎలాంటి ఆటంకం కలవకుండా దీప నైవేద్యాలతో స్వామివారిని అమ్మవారిని అందరినీ కూడా బాగా పూజ అయితే జరుపుకున్నానండి. నిజంగా వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్సు పూర్తిగా ఆ సీతారాముల వారిని అయితే నేను కోరుకుంటున్నానండి. సో మొత్తానికైతే ఈరోజు ఈ విధంగా అయితే ముగిసింది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.